హాయ్ అండి. స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టి నూనె పోసానండి. మటన్ కర్రీ చేస్తున్నాను. ఈ నూనె వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. ఈ ఉల్లి ముక్కల్ని ఈ రంగు వచ్చే వరకు వేపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మటన్లో నీరంతా పోయే వరకు. చూద్దామండి, 10 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగానే చేస్తున్నానండి మటన్ కర్రీ. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఒక చిన్న టమాటా వేస్తున్నానండి. ఆప్షన్ ఇష్టమైతే లేకపోతే లేదు. టమాటా ఇస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి సరిపడినంత. ఉప్పు వేసుకోవాలి. కలపాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దామండి, 5 మినిట్స్ అయింది. ఇలా నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు మటన్ ఉడికే వరకు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు, 4 లేదా 5 వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. 5 విజిల్స్ వచ్చాయి. చూద్దామండి. స్టవ్ వెలిగించాను. ఇప్పుడు మసాలా పొడి వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాలు అయిందండి. మూత తీద్దాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇదే సమయంలో. ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలండి. ఇది కొబ్బరి పొడి, గసగసాల పొడి అండి.
రెడీమేడ్గా చేసి పెట్టుకుంటాను. ఇది కొద్దిగా వేసుకోవాలి. వేసాక ఒక నిమిషం ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చూడండి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి వేడి వేడి మటన్ కర్రీ అండి.